దేశీయ టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో సేవలు ప్రారంభమైన తర్వాత తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా రిలయన్స్ జియో ప్రకటించిన ఉచిత ఆఫర్లతో ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ టెలికాం కంపెనీలు బెంబేలెత్తిపోతున్నాయి. పైగా తాము కూడా జియో బాటలో పయనించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జనవరి 1వ తేదీన జియో ప్రకటించిన న్యూ ఇయర్ వెల్కమ్ ఆఫర్ కు వోడాఫోన్ ఎసరు పెట్టనుంది. ఇదే అంశంపై ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నిజానికి జియో దెబ్బకు టెలికాం దిగ్గజాలు ఉన్న ఇతర కంపెనీలు కుప్పకూలాయి. ముఖ్యంగా ఎయిర్టెల్ తీవ్రంగా నష్టపోయింది. జియో ఫ్రీ ఆఫర్స్ పై ఎయిర్టెల్ ఎప్పటికప్పుడు ట్రాయ్కు ఫిర్యాదు చేస్తూ న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. అలాగే వోడాఫోన్ కూడా జియోపై తీవ్ర అసంతృప్తితో ఉంది. ట్రాయ్ టారిఫ్ ఆర్డినెన్స్ తుంగలో తొక్కి జియో ఈ ఫ్రీ ఆఫర్ను తీసుకొచ్చిందని, ట్రాయ్ కూడా నిబంధనలను ఉల్లంఘిస్తున్నా పట్టించుకోలేదని వోడాఫోన్ ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే రిలయన్స్ జియో ఆఫర్స్ విషయంలో నిబంధనలు ఉల్లంఘించలేదని ట్రాయ్ తెలిపింది. జస్టిస్ సంజీవ్ సచ్దేవ్ ఆధ్వర్యంలో వోడాఫోన్ తరపు న్యాయవాది మరియు జియో తరపు వాదోపవాదాలు జరిగాయి. నిబంధనలు తుంగలో తొక్కారని కోర్టుకు ఎంత విన్నవించుకున్నా అలాంటిదేమీ లేదని ట్రాయ్ తేల్చిపారేసింది. అయితే ట్రాయ్ పాస్ చేసిన 2 ఆర్డర్స్ను ఐడియా, ఎయిర్టెల్ ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. రిలయన్స్ జియోపై ఇతర కంపెనీలు ఇచ్చిన ఆరోపణలపై వాళ్ళు దీన్ని ఒక ఆర్డర్గా పరిణమించిందని ట్రాయ్ చెప్పుకొచ్చింది. ట్రాయ్ క్లీన్ చిట్ ఇవ్వడంపై వోడాఫోన్ ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేయనుంది.